వరాలిస్తూ మీతో పాటు మేము 8 మంది దేవతలు వచ్చేస్తామని ఆ 8 వరాలిస్తూ వ్యాపార సాధనాలు 8 ఇస్తూ ఇన్ని ఇచ్చినప్పుడే అప్పుడు సరేనమ్మా తల్లి నీ వస్తున్నావు కాబట్టి ఇక మాకేముంది నీ ఎక్కడుంటే మేము అక్కడే అని అప్పుడు ఆర్యవైశ్యులు భూలోకానికి రావడానికి ఒప్పుకున్నారు. మరి ఇంతవరకు ఒప్పించడమే జరిపోయింది పరమశివునికి వీళ్ళ త్రిమూర్తులకు ఆదిశక్తికి భూలోకానికి వైశ్యులు రావడానికి. కనుక ఈ ఆదివైశ్యులందరినీ ఏ విధంగా భూలోకానికి ఇంకా పంపించాలి అని పరమశివుడు ఆలోచిస్తూ ఇలా విష్ణుమూర్తి పక్కన చూస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వైపు చూసేసరికి ఆ విష్ణుమూర్తి క్షీరసాగర మదన సమయంలో జన్మించినటువంటి అందరు జన్మించారు కదా. క్షీరసాగర సమయంలో చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షము, ఇలాగా తర్వాత లక్ష్మీదేవి ఇలాగ అందరు. అప్పుడు ఆ జన్మించినటువంటి కామధేనువుని చేపించాడు విష్ణుమూర్తి. అప్పుడు ఆ కామధేనువులేకి విష్ణుమూర్తి చేరి, ఓ ఆర్యవైశ్యులారా, మీరు పురుషులందరూ నా యొక్క కుడి చెవి నుంచి నా యొక్క మఠంలోకి ప్రవేశించండి. గోవు యొక్క మఠం అంటే గోవులోకి ప్రవేశించండి అని పురుషులందరినీ కుడివైపు నుంచి, ఓ ఆర్యవైశ్య స్త్రీలారా మీరందరూ కూడా నా ఎడమ చెవి నుంచి గోవులోకి ప్రవేశించండి అనగానే అందరూ గోవు లోపలికి కుడి చెవి ద్వారా పురుషులు, ఎడమ చెవి ద్వారా స్త్రీలు అందరూ గోవు యొక్క మఠంలోకి ప్రవేశించారు. అందుకనే మనకి గోమఠులు గోమఠులు కోమఠులు కోమఠులు కోమఠులుగా మారారు. ఇప్పుడు మన కోమఠులను ఎందుకు అంటున్నారు? గోవు యొక్క మఠములో వసించినందువల్ల. మరి ఇప్పుడు గోమఠులు అంటే పుణ్యం వస్తుందా, కోమఠులు అంటే పుణ్యం వస్తుందా? కాబట్టి గోమఠులు అని మనమైనా అనుకుంటూ ఉందాం. వేరే వాళ్ళకి తెలియకపోయినా ఇవన్నీ మనం తెలుసుకుంటాం కదా మన అమ్మ చరిత్ర రహస్యాలని. ఆ విధంగా గోవు యొక్క మఠంలోకి వీళ్ళందరూ చేరారు. అప్పుడు చాలా పెద్ద సందేహం వస్తుంది నారదుల వారికి. ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అంటూనే ఉంటారు, సందేహాలు వస్తూనే ఉంటాయి కదా. అలా అప్పుడు పరమశివుడిని అడుగుతారు అనమాట, ఓ మహాత్మా పరమేశ్వర, ఎందుకని ఆర్యవైశ్యులందరినీ గోవు యొక్క మఠం ద్వారా ప్రవేశించి భూలోకానికి పంపుతున్నారు? ఎందుకు? మనకి పుష్పక విమానాలు ఉన్నాయి, ఎన్నో విమానాలు ఉన్నాయి కదా, వాటిలో పంపించవచ్చు కదా అని అంటారు. అప్పుడు పరమశివుడు చెప్తారు, లేదు, గోవు యొక్క మఠంలో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆర్యవైశ్యులకి విష్ణుమూర్తి గోవు యొక్క మఠంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ విశ్వరూపాన్ని చూపించబోతారు. ఆ విశ్వరూపం చూసినటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా సృష్టి స్థితి లయలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఏ విధంగా పరబ్రహ్మం ఉద్భీకరించింది, ఏ విధంగా సృష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు అని నారదుల వారికి పరమశివుడు చెప్తారు. ఆ విధంగా గోవు యొక్క మఠములో మనకందరికీ కూడా విష్ణుమూర్తి విశ్వరూపాన్ని ప్రదర్శింపజేసి ఎంతో జ్ఞానాన్ని మనకిచ్చారు. అంత పూర్వమే విష్ణుమూర్తి మనకు జ్ఞానాన్ని ఇవ్వకపూర్వం కూడా మనం అంతా జ్ఞానవంతులమే. కానీ ఏ విధంగా అయితే మనము మన సెల్ ఫోన్ కి ఛార్జింగ్ మళ్ళీ అప్పుడప్పుడు పెట్టి రీఛార్జ్ చేస్తాం కదమ్మా, అలాగే మనం కూడా అప్పుడప్పుడు ఇలాగా విశ్వరూపాన్ని చూడటము, పురాణాలు వినటము, శ్రవణం చేయటం, భక్తిగా జ్ఞానం చేయటం, ఇవన్నీ చేయటం వల్ల మనకందరికి రీఛార్జ్ అయినట్టు అనమాట. మీరు ఆల్రెడీ మీరంతా భక్తులే, ఇప్పటికే మీరంతా జ్ఞానులే, కానీ మళ్ళీ రీఛార్జ్ లాగా విష్ణుమూర్తి మనకందరికీ కూడా జ్ఞానాన్ని తెలియజేశారు. అంత జ్ఞానవంతులతో ఆర్యవైశ్యులు భూలోకంలో ఇక దిగబోతున్నారు. ఎక్కడ దింపుతోందమ్మా ఈ గోవు అంటే ఈ విశాఖపట్నానికి దగ్గరగా ఉన్నటువంటి బొర్రా గుహలు అని అంటాం కదా. ఇప్పుడు విన్నారా? ఈసారి తప్పకుండా పెనుగొండకు దర్శనం చేయండి. పెనుగొండ చుట్టుపక్కల 18 క్షేత్రాలు ఉన్నాయి. నేను మీకు తెలియజేస్తాను. ఈ 18 క్షేత్రాలు కూడా చాలా విశిష్టమైనవి. అమ్మవారి పెనుగొండను దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ 18 క్షేత్రాలను దర్శించడం వల్ల అష్టాదశ శక్తిపీఠాలను దర్శించినంత పుణ్యం కూడా మనకు వస్తుందన్నమాట. ఇలాగా విశాఖపట్నం దగ్గర బొర్రా